హలో ఫ్రెండ్స్, జూమ్ మీటింగ్ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని అడిగారు. దాని ప్రొసీజర్ గురించి కూడా కొంతమందికి తెలియదు అన్నారు. సో దాని గురించి చిన్న వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఒకసారి చూడండి. మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదండి, ఆ ప్లే స్టోర్ యాప్ క్లిక్ చేయండి. ప్లే స్టోర్ యాప్లో ఈ సెర్చ్ బార్ ఉంది కదండి, సెర్చ్ బార్ దగ్గర జూమ్ అని టైప్ చేయండి. ZOOM జూమ్ అని టైప్ చేస్తే మీకు ఇలా వస్తుందండి, జూమ్ క్లౌడ్ మీటింగ్స్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇన్స్టాల్ అని వచ్చింది కదండి, ఇన్స్టాల్ చేసుకోండి. గ్రీన్ మీద టచ్ చేస్తే ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది, ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అవుతుంది. మీ మొబైల్లో కూడా మీ డేటా స్పీడ్ని బట్టి ఇన్స్టాల్ అవుతుందండి, చెక్ చేసుకోండి. మధ్యలో ఎక్కడ క్యాన్సిల్ చేయొద్దు, కంప్లీట్గా ఆ సర్కిల్ కంప్లీట్ అవ్వాలండి. గ్రీన్ కలర్ స్టార్ట్ అయింది కదా, అది సర్కిల్ కంప్లీట్ చేయాలి. సో ఇలా కంప్లీట్ అవుతూ వస్తుందండి. అలా కంప్లీట్ అయ్యాక ఓపెన్ అనేది హైలైట్ అవుతుంది. ఇక్కడ ఉంది కదండి ఓపెన్ హైలైట్ అయింది, చూసారా? మీరు ఓపెన్ బటన్ టచ్ చేయొచ్చు. ఓపెన్ టచ్ చేస్తే ఇలాగ వస్తుందండి మీకు స్క్రీన్. స్టార్ట్ ఏ మీటింగ్, స్టార్ట్ ఆర్ జాయిన్ ఏ వీడియో మీటింగ్ ఆన్ ద గో అని ఉంటుంది. ఇక్కడ జాయిన్ ఏ మీటింగ్ ఉంది, సైన్ అప్, సైన్ ఇన్ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు జాయిన్ అవ్వడానికే కాబట్టి జాయిన్ ఏ మీటింగ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు ఏదైనా చిన్న చిన్న మీటింగ్స్ హోల్డ్ చేసుకోవాలనుకుంటే మీరు సైన్ అప్ అయ్యి అందులోకి లాగిన్ అయ్యి మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను జాయిన్ ఏ మీటింగ్ చెప్తున్నానండి, ఎందుకంటే మీరు చేయాల్సింది అదే రేపు ప్రాసెస్. జాయిన్ మీటింగ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీటింగ్ ఐడి అడుగుతుంది కదండి, అక్కడ మీటింగ్ ఐడి మేము ఇస్తామండి, మీకు ఒక లింక్ ఇస్తాము. ఆ లింక్లో మీటింగ్ ఐడి అని వస్తుంది, దాన్ని ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా జాయిన్ అనగానే జాయిన్ అయిపోతారు. లేదు అంటే నేను ఇంకొక ఆప్షన్ చూపిస్తాను మీకు. మీ వాట్సాప్లో ఇలా లింక్ షేర్ చేస్తాం కదండి, లింక్ ఉంటుంది ఇలాగా. ఇక్కడ అన్క్లియర్గా ఉంది, అయినా ఇది యూజ్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా లింక్ మీద టచ్ చేసినా కూడా మీకు ఇలా ఆప్షన్ అడుగుతుంది. జూమ్ మీద టచ్ చేస్తే ఆటోమేటిక్గా అది జూమ్లోకి లాగిన్ అవుతుందండి. ఆ లింక్ మీద టచ్ చేస్తే అదే మీటింగ్ ఐడి తీసుకుంటుంది. సో ఆటోమేటిక్గా మీకు ఆ మీటింగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా ఉంటుందండి ప్రాసెస్. ఇక్కడ మీకు ఇలా వస్తుంది, వెయిటింగ్ ఫర్ ద హోస్ట్ టు స్టార్ట్ దిస్ మీటింగ్ అని వస్తుంది. అంటే మీరు వాళ్ళు ఇచ్చిన మీటింగ్ లింక్కి మీరు లాగిన్ అవుతున్నారన్నమాట. సో అక్కడ మిమ్మల్ని వాళ్ళు యాడ్ చేస్తారు. మీరు ఎలా ఇది ఏంటది స్క్రోల్ అవుతూ ఉన్నప్పుడు అక్కడ మీకు ఆటోమేటిక్గా మీకు అక్కడ వాళ్ళకి మీటింగ్లో మీ నేమ్ ఆప్షన్ చూపిస్తుందండి. అప్పుడు మీ నేమ్ వస్తుందన్నమాట. సో మీ నేమ్ ఇక్కడ యాడ్ అయిందండి. యువర్ నేమ్ అని అడుగుతుంది, చూసారా? ఇక్కడ మీ నేమ్ ఇవ్వాలి. మీరు సమ్ స్టూడెంట్ సతీష్ అని ఇచ్చారనుకో, ఓకే. మీ నేమ్ లాగిన్ అవుతుందండి. ఇక్కడ ప్లీజ్ వెయిట్, ద మీటింగ్ హోస్ట్ విల్ లెట్ యూ ఇన్ సూన్ అని ఉంది కదా, ఇక్కడ అవతల వాళ్ళకి ఎంట్రీ చూపిస్తుంది. వాళ్ళు మిమ్మల్ని యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీరు మీటింగ్లో జాయిన్ అవుతారు. ఓకే అండి, మీరు మీటింగ్లో జాయిన్ అయ్యారు. అయితే మీకు వాళ్ళ వాయిస్ అది ఏం వినిపించట్లేదు. వినిపించాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది చూడండి, వైఫై ఆర్ సెల్యులర్ డేటా అని వచ్చింది కదా, దీని మీద టచ్ చేయండి. ఓకేనండి, జాయిన్ ఆడియో టచ్ చేయండి. ముందు జాయిన్ ఆడియో టచ్ చేసి దీని మీద టచ్ చేయండి. ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. మీరు ఇది ఫస్ట్ టైం ఓపెన్ చేసి ఉంటే కనుక ఈ ఫస్ట్ ఆప్షన్ టైప్ చేయండి, ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. సో మీకు వ్యూయర్ హోస్ట్ కనిపిస్తారు మీకు. ఇది ఎప్పుడు కూడా మీరు అన్మ్యూట్లో పెట్టుకోవాలి, లేదంటే మీ వాయిస్ అవతల క్లాస్కి డిస్టర్బెన్స్ ఉంటుందండి. సో మీరు స్టార్ట్ ద వీడియో కూడా చేయొచ్చు. మీకు ఆప్షన్ అర్థమైతే గాట్ ఇట్ అని కొట్టండి. ఈ యాప్ యూజ్ చేసినప్పుడు కాబట్టి ఇది కొడితే మీ వీడియో కూడా ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఇక్కడ నేను 2 ఫోన్స్తో యూజ్ చేసి చెప్తున్నాను కాబట్టి నేనే 2 ఫోన్లోనే కనిపిస్తున్నాను. అర్థమైందండి? సో ఇలా అన్నమాట. ఇది మీరు వీడియో ఆన్ చేయాలి, లేదు వీడియో డిస్ప్లే చేయనప్పుడు స్టాప్ వీడియో చేయొచ్చు అండి.
స్టాప్ వీడియో, ఆన్ వీడియో. ఇది మీరు మాట్లాడేటప్పుడు మాత్రమే, అంటే పిల్లల్ని క్వశ్చన్స్ వేస్తారు కదా టీచర్స్, సో అప్పుడు వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. సో లేదంటే ఇలా రీసౌండ్ వస్తుంది. మిగతా టైం అంతా కూడా మ్యూట్ చేసేసుకోవాలి అండి. అది మాట్లాడేటప్పుడు మాత్రం అన్మ్యూట్ చేసుకోవాలి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఇక్కడ మోర్ ఆప్షన్లో రేజ్ హ్యాండ్ ఉంటుందండి. ఈ రేజ్ హ్యాండ్ చేస్తే వాళ్ళకి ఇండికేషన్ చూపిస్తుంది అనమాట. సో సతీష్ అనే స్టూడెంట్ మాట్లాడాలనుకుంటున్నాడని, సో దాన్ని బట్టి వాళ్ళు టైం ఇస్తారు మాట్లాడడానికి. లేదు ఏదైనా చెప్పాలి అంటే ఇక్కడ చాట్ అని ఉంది చూసారా, ఇక్కడ చాట్లో టైప్ చేసి చెప్పచ్చు. గుడ్ మార్నింగ్ మ్యామ్, సంథింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పి సెండ్ చేయొచ్చు. ఇది అందరికీ వెళ్ళాలనుకుంటే ఎవ్రీవన్కి వెళ్ళొచ్చు, లేదు ఓన్లీ టీచర్కి అనుకుంటే ఆ టీచర్ ఆప్షన్ కూడా మీకు చూపిస్తుంది. ఓకేనండి, ఇలా చేసుకోవాలి. సో మీరు ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి మీ మొబైల్లో. మన ఆన్లైన్ క్లాసెస్కి యూజ్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీకు క్లాస్ అయిపోయాక ఇక్కడ లీవ్ బటన్ ఉంది కదండి, లీవ్ బటన్ టచ్ చేస్తే ఆటోమేటిక్గా మీటింగ్ బయటకు వచ్చేస్తారు. ఓకేనండి, లేదు హోస్టే క్లాస్ ఎండ్ చేసేస్తే ఆటోమేటిక్గా అది ఎండింగ్లోకి వచ్చేస్తుంది. ఓకేనండి, ఇలా ఇన్స్టాల్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.